ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో చలి గజగజ వణికిస్తుంది. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరిగింది. ఇక చలికి శీతల గాలులు కూడా తోడవడంతో జిల్లా ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. గత 2 రోజులుగా ఉమ్మడి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు చలికి గజగజలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనే పలు ఏజెన్సీ ప్రాంతాలలో సింగిల్ డిజిట్లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాల మండలం గిన్నెదరి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రత 6.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ఆర్లీ టీ అదే గ్రామంలో 6.8 డిగ్రీలు, ఇక నిర్మల్ జిల్లా పెంబి మండలంలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు తీవ్రమైన చలి కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చలి ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పచ్చు. మామూలుగా ఇంట్లో ఉన్న పొద్దున లేచి ఉదయాన్నే ఇంటి పనులు చేయడానికి కూడా మాకు సమస్యగానే ఉంది. మార్నింగ్ వాకింగ్కి వచ్చినా కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు వస్తున్నవి, అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉన్నవి. గత సంవత్సరంతో ఈ సంవత్సరం కొన్ని డిగ్రీలలో పడిపోతుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండాలి. పిల్లల్ని పొద్దున రెడీ చేసి స్కూళ్ళకు పంపించాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. పిల్లల్లో కూడా అనారోగ్య సమస్యలు చాలా తలెత్తుతున్నవి. ఈ చలికాలం చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు చాలా పడిపోతున్నాయి. ఆడడానికి, పొద్దున వాకింగ్ చేయడానికి, రన్నింగ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కూడా చాలా దీని మీద చాలా చలిని తీవ్రత చాలా అనుభవిస్తున్నారు. ఇది కాశ్మీర్ని పోలినట్లు ఆదిలాబాద్ జిల్లాగా ఉంది. వాకింగ్ పొద్దున లేవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాము. పొద్దున ఇంతకుముందు 5 గంటలకు లేచే వాళ్ళం ఇప్పుడు 6-6:30కు లేవడం చాలా కష్టంగా మారుతున్నది. ఇప్పుడు మనకి ఆదిలాబాద్లో చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ హై అండ్ లో, అంటే ఒకరోజు చలి చాలా ఎక్కువ ఉంటుంది, ఒకరోజు నార్మల్ ఉంటుంది, ఒకరోజు ఎండ వస్తుంది. సో ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. మెయిన్గా చూస్తే సీజనల్ కోల్డ్స్ అవి ఇవి వేరీ అవుతూ ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళు మెయిన్గా ఏంటంటే అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో 60+ కానివ్వండి, బీపీ షుగర్ ఉన్న పేషెంట్, వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్స్ లేవద్దు అని మా సజెషన్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్స్ లేస్తే చలి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం నరాలలో బ్లడ్ క్లాట్ అయ్యి స్ట్రోక్స్ అవి ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ టైంలో ఎవరు కూడా చలికి ఎక్స్పోజ్ కావద్దు. వీలైనంత వరకు వెచ్చగా ఉండడానికి ట్రై చేయండి. లైక్ గ్లౌజ్, సాక్స్, షాల్ అండ్ స్వెటర్స్ ఇవన్నీ వేసుకోవాలి ఖచ్చితంగా. వీలైతే వామ్ వాటరే తాగాలి. చల్లటి నీళ్ళకి ఇంకా ఎక్కువ చలి ఇదవుతుంది అనమాట. అండ్ ఇంట్లో వీలైనంత వరకు ఎక్కువ క్రౌడింగ్ కావద్దు. దూరం పడుకునేటట్టు ట్రై చేయండి. అండ్ చలి ఎక్కువ ఉన్నందుకు ఫుడ్ కూడా మనం దానికి తగ్గట్టు తీసుకోవాలి. 3 times వేడివేడిగా కొంచెం అంటే లిక్విడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం అవి చేస్తుండాలి. అండ్ తప్పకుండా ఈ టెంపరేచర్కి బయటికి వెళ్తున్నప్పుడు ఈవినింగ్ టైమ్స్లో ఎవరు బయటికి వెళ్ళకూడదు. ఏమైనా పనులు ఉంటే చలి స్టార్ట్ అవ్వక ముందే కంప్లీట్ చేసుకోవాలని ఒక సజెషన్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఎవరైతే రన్నింగ్స్, వాకింగ్స్కి వెళ్తుంటారో వీళ్ళు సన్ రైజ్కి ముందు కాకుండా సన్ రైజ్ అయిన తర్వాత, అంటే సూర్యోదయం అయి కొంచెం వేడి ఉన్న టైంలో వెళ్ళాలి. దానివల్ల కూడా కొంచెం అంటే రిస్క్ ఉంటుంది అనమాట. కోల్డ్ ఎక్కువ కావడం కానివ్వండి, అంటే ఆల్రెడీ ఏమైనా హార్ట్ కండిషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకు కూడా నడుస్తూ ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి.